ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అపోస్తలుడైన పౌలు తన గురించి సాక్ష్యమిస్తూ చెప్పిన ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అది విశ్వసించు ప్రతివానికి రక్షణ కలుగజేయు దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు ఎన్నో హింసలు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికి కూడా సువార్తను ప్రకటించడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే సువార్త కేవలం ఒక సందేశం కాదు, కానీ అది మనుష్యులను పాపం నుంచి రక్షించే దేవుని శక్తి అని ఆయనకు నిశ్చయంగా తెలుసు. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసుక్రీస్తును నమ్ముతున్నామని చెప్పడానికి లేదా సువార్తను ప్రకటించడానికి సంకోచిస్తారు. కానీ దేవుడు మనలను ధైర్యంగా ఆయనకు సాక్షులుగా జీవించమని పిలుస్తున్నాడు. మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ప్రేమ ద్వారా క్రీస్తును లోకానికి తెలియచేయాలి. మన జీవితమే సువార్తకు సాక్ష్యంగా ఉండాలి. మన విశ్వాసం ఇతరులను కూడా క్రీస్తు వైపు నడిపించే వెలుగుగా మారాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ సువార్తను మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. సువార్తను గురించి ఎప్పుడూ సిగ్గుపడకుండా ధైర్యంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మా మాటల్లో, ప్రవర్తనలో యేసుక్రీస్తు మహిమ కనబడినట్లు మమ్మల్ని నడిపించండి. మా ద్వారా మరెందరో నిన్ను తెలుసుకొని రక్షణ పొందినట్లు ఉపయోగించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.